హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నెయ్యి తయారు చేసి చూపిస్తున్నానండి. నేను 20 డేస్ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాల మీగడ తీసుకున్నానండి. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. నేను 20 డేస్ ఓన్లీ 20 డేస్ మాత్రమే ఆడుకుంటానండి. ఎందుకంటే తక్కువైతే బాగా తక్కువగా వస్తుంది నెయ్యి. అదే ఎక్కువైతే ఎక్కువ రోజులు ఉంటే పాడవుతుందని భయము. అందుకని నేను 20 డేస్కి 15 డేస్ తీసుకుంటాను. ఇది 20 డేస్కి. ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తానండి. ఇది నాకు మిక్సీ పట్టడానికి 45 మినిట్స్ ఆడాను నేను. ఫస్ట్ చూసారా, లూజ్గా వచ్చింది, అంటే స్మూత్గా బాగా లూజీగా వచ్చింది. తర్వాత మళ్ళీ నేను 4 టైమ్స్, అంటే మిక్సీ హీట్ ఎక్కిపోద్ది కదండి కంటిన్యూ ఆడితే, నేను 4 టైమ్స్ ఆడాను. ఇప్పుడు ఐస్ వాటర్ తీసుకున్నానండి. నేను మిక్సీ పట్టినప్పుడు కూడా అందులో ఐస్ వాటర్ వేసుకున్నాను. ఇది క్లీన్ చేయడానికి కూడా మనం ఆడిన తర్వాత ఎన్న మొత్తం వస్తుంది కదండి, అది గట్టి పడుతుంది కూలింగ్ వాటర్ వేస్తే. లేకపోతే కొంచెం స్మూత్గా ఉంటుంది, లూజ్గా ఉంటుంది. నేను కూలింగ్ వాటర్ వేసుకున్నానండి. 3 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కూలింగ్ వాటర్లోనే. చూసారు కదండి ఎంత ముద్దలు. నిజంగా చిన్న కృష్ణుడికి మనం వెన్న ముద్దలు తీసి పెడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. నాకైతే ఆ వెన్న ముద్దలు అలా చేత్తో పట్టుకుంటే నాకు అదే ఫీలింగ్ వచ్చిందండి. చిన్న కృష్ణుడికి వెన్న ముద్దలు తీసినట్టు అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. నేను ఇది సెకండ్ టైం అండి తీయడం. ఆల్రెడీ నేను షార్ట్స్లో ఒక వీడియో పెట్టాను కదా, అదే ఫస్ట్ అండి. ఇది సెకండ్. ఫస్ట్ కన్నా ఇప్పుడైతే బాగానే వచ్చింది. ఫస్ట్ కొంచెం టెన్షన్ అయ్యింది, కానీ ఇప్పుడు పర్లేదండి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో వెన్న ముద్దలు. చాలా వైట్గా చాలా బాగా వచ్చిందండి. ఇది నేను ఇప్పుడు నెయ్యి తయారు చేసుకుంటానండి. మిక్సీ పట్టించి పక్కన గ్యాస్ మీద బౌల్ పెట్టేస్తాను. అందులో వెన్న ముద్దలు మొత్తం వేసేసానండి. నేను ఫ్లేవర్ కోసం ఇలాచి వేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం నెయ్యి త్వరగా పాడవకుండా మనకి, అంటే తినేటప్పుడు కూడా నెయ్యి పిల్లలకి ఇష్టం ఉండదు కదా, ఇలా చేసుకుంటే స్మెల్కి వాళ్ళకి తినాలనిపిస్తుంది. చూసారా వాటర్లా వచ్చింది, చాలా బాగా వచ్చిందని. ఫస్ట్ టైం నేను చేసుకున్నప్పుడు ఏమైందంటే కొంచెం అంటే ఎక్కువసేపు మరగబెట్టేదండి. వేట్ చేయడం వల్ల కొంచెం బ్లాక్ వచ్చింది. కానీ ఈసారి చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే నేను చెప్పలేను, అంత బాగా వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అదే ఆపేసుకున్నాను, మరిగిపోయింది చూసారు కదా, ఆపేసుకొని వడ పోసేసుకున్నానండి. ఇది నాకు ఒక 30 కేజీ ఉంటుందేమో అండి. 30 కేజీలు నెయ్యి వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది ఫస్ట్ సారి పక్కన గాజు సీసాలో ఫస్ట్ టైం చేసిందండి, బ్లాక్ వచ్చింది. ఇప్పుడు అయితే సెకండ్ టైం చేసింది.